విశాఖపట్నంలో మరి నిన్న కోర్టులో సీఎం గారి ముద్దుల భవనం ఆయన కట్టుకున్నారు శ్రీమతితో కాపురం ఉండటానికి. మరి ఆ భవన నిర్మాణాన్ని ఎన్నో కౌరులు చెప్పారు. ఫైనల్గా నిన్న ఒక కమిటీ సందర్శనకు వెళ్ళింది. పట్టువదల విక్రమార్కుల్లా మరి ఆ మూర్తి యాదవ్, రామకృష్ణబాబు గారు, సుప్రీంకోర్టులో నేను పోరాడుతున్నాం. నిన్న మూర్తి యాదవ్ వేసిన పిటిషన్ వచ్చింది. అయ్యా, మాకు వాళ్ళు చేసిన వైలేషన్స్ ని క్లియర్ గా ఒక అఫిడవిట్ రూపంలో సమర్పించే అవకాశం యూ ఫైండ్ అవుట్, నోట్ ఇట్ డౌన్, టాక్ టు. సో ఎక్కడ వీళ్ళు వైలేట్ చేశారు అనే దాన్ని మేము సవివరంగా తెలియజేస్తాం. అక్రమంగా మట్టిని ఎక్కడ డంప్ చేశారు అనేది మేము తెలియజేస్తాం. సుప్రీంకోర్టు నేను వేసిన పిటిషన్లో గతంలో ఎక్కడైతే నిర్మాణాలను మీరు బ్రేక్ చేశారో అక్కడే కట్టాలన్నారు. అక్కడ తప్పితే మిగిలినంతా కట్టేశారు. 4 ఎకరాల్లో కట్టమంటే వీళ్ళు 15 ఎకరాల్లో కట్టారు. అంతా వైలేషనే, మన కళ్ళు ఎదురుకుండా కనపడుతుంది. ఆ కొండ కొట్టేశారు, ఆ కట్టడాలు కనపడుతున్నాయి. అయినా సరే మరి వైలేషన్ లేదు అని వీళ్ళు మాట్లాడటం. మరి ఆ కమిటీ ఏం రిపోర్ట్ ఇస్తుందో చూడాలి. ఆల్రెడీ కమిటీ తప్పు జరిగిందని చెప్పారు, మరి తప్పు జరగలేదని చెప్పే అవకాశం లేదు. బట్ ఏమో జగన్మాయ ఏం జరుగుతుందో ఎవరిని వాళ్ళని కలవనోలా. ఓన్లీ ఎవడైతే ఫ్రాడ్ చేశాడో టూరిజం అధికారి, అది టూరిజం ప్రాజెక్ట్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి కొంపగా మార్చారు. ఆ అధికారులే అక్కడ వాళ్ళకి సాదర గౌరవ అభినందనలు తెలియజేయటం. మరి కొంచెం డౌట్ అయితే వస్తుంది, కామెంట్ చేసుకోవచ్చు. అదేమి కోర్టు కదా అక్కడికి వెళ్ళింది, కొంతమంది అధికారులే, వాళ్ళు మనకులాగా హ్యూమన్ బీయింగ్సే. అయినా మూర్తి యాదవ్ నేను వేసిన పిటిషన్ ఈ వివరాలన్నీ ఎక్కడెక్కడ వైలేషన్ జరిగింది అని మేము ఇస్తాం, లెట్ దెమ్ క్రాస్ చెక్ అని చెప్పి కూడా అడిగితే మరి చింతల సుమన్ రెడ్డి తీవ్రమైన నిరసన వ్యక్తం చేస్తే హైకోర్టు చీఫ్ జస్టిస్ గారి ధర్మాసనం దాన్ని తిరస్కరించి వీళ్ళని లాయర్ ద్వారా ఇచ్చుకోవచ్చు అని చెప్పారు. డైరెక్ట్ గా మూర్తి యాదవ్ కానీ రామకృష్ణబాబు కానీ కాకుండా వీళ్ళ న్యాయవాదికి ఇస్తే, ఏది ఎన్విరాన్మెంటల్ అండ్ ఫారెస్ట్ న్యాయవాదికి, ఆ న్యాయవాది గారి ద్వారా ఈ కమిటీ వాళ్ళందరికీ అందజేసే వెసులుబాటుని కోర్టు ఇచ్చింది. సో కాబట్టి ఈ రిపోర్టు వచ్చి తీర్పు వెలువడేదాకా మరి ముఖ్యమంత్రి కొత్త కాపురం సాంగ్ స్టాల్ చేసుకుంటే మంచిది. అలా కాదు, నేను నా పుట్టినరోజు నాటికి శ్రీమతి పుట్టినరోజుకి వెళ్ళలేకపోయినట్టుగా ఉన్నారు, కనీసం ఆయన పుట్టినరోజు నాటికైనా వెళ్ళాలి అని చెప్పి మరి 3 నెలల ముచ్చట అవుతుందా? లేదు, క్లియరెన్స్ వచ్చిన తర్వాత వెళ్ళి మరి విశాఖ వాసుల మనసు దోచుకునే ప్రయత్నంలో ఉన్నారు. అక్కడ ఆల్రెడీ పాలెగాలు సర్వం దోచేశారు. ఇంకా వాళ్ళకి మిగిలిన మనసులే, ఆస్తులన్నీ చాలా మంది దోచేశారని చెప్పి అంటున్నారు. మరి ఆ మిగిలిన మనసులు దోచే కార్యక్రమం మరి ఈయనకి కోర్టు వెసులుబాటు ఇస్తుందా, లేదు ఇంకేమైనా అంటుందా చూడాలి. ఏదైనా ఈ విషయంలో అవిశ్రాంతి పోరాటం చేస్తున్న మిత్రులు మూర్తి, అలాగే రామకృష్ణబాబు గారు, వీళ్ళందరికీ నా హృదయపూర్వక అభినందనలు. అక్కడ ఏం జరుగుతుంది అనేది చూద్దాం. ఇక నిన్నటి నుంచి నిన్న మనం చూసాం అంగన్వాడీ కేంద్రాల్లో దాడులు. యాక్చువల్గా
ఓపెన్ అయిపోయిందా? సార్ ఇంకా కొడుతున్నాడా? ఓపెన్ ఓకే. సో ఇలా కొన్ని వందల చోట్ల ఈ రకంగా మరి అంగన్వాడీలకి మాయ కౌరులు ఈయన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మరి గతంలో యాక్చువల్గా ఈ అంగన్వాడీ అంటే మరి చాలా మందికి తెలియకపోవచ్చు. ఈ అంగన్వాడీ ఎప్పుడో కొన్ని దశాబ్దాల క్రితం కేంద్ర ప్రభుత్వం ఒక సేవా కార్యక్రమంగా అంటే హానరోరియం బేసిస్లో ఈ అంగన్వాడీలని కేంద్ర ప్రభుత్వం పాలసీ వాళ్ళు ఒక 6,000 వరకు కేంద్ర ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ చైల్డ్ అండ్ ఉమెన్ వెల్ఫేర్ అంటే బాలింతరాలకు తగు శిక్షణ, అలాగే వారి చిన్న పిల్లలకి సంరక్షణ, వాటి కోసం ప్రవేశపెట్టింది ఈ ఆశా వర్కర్లు కానీ ఈ అంగన్వాడీ అండ్ అంగన్వాడీ హెల్పర్స్. మరి ఎప్పుడో పెట్టిన హానరోరియంని మరి ఖర్చు విపరీతంగా పెరుగుతుంది కాబట్టి వాళ్ళ వర్క్ లోడ్ కూడా ఆల్మోస్ట్ ఫుల్ టైమ్గా మారిపోయింది కాబట్టి మరి వారి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు వారి కష్టాన్ని గుర్తించి 10,500కి 100 అటు ఇటుగా మరి ఆయన పెంచడం జరిగింది. ఆ తర్వాత మరి సంవత్సరాలు గడిచి కొద్దీ మరి డబ్బు విలువ తరుగుతుంది. ఒకప్పుడు ఒక తెలుగు సినిమా 1 కోటి రూపాయలు కలెక్ట్ చేస్తే అడిగిన టైంలో అబ్బా అన్నారు. ఇవాళ ఒక సింగిల్ థియేటర్లోనే 1 కోటి రూపాయలు కలెక్ట్ చేసి రేంజ్కి పెరిగింది అంటే డబ్బు విలువ అంత తగ్గింది. సో కాబట్టి మరి ఇది కూడా పెంచవలసిన అవసరం ఉంది. ఆ టైంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ చెప్పినట్టే ఆ సిపిఎస్ రద్దులాగానే మద్య నిషేధం లాగా ఇలా ఆ ఫ్లోలో వీళ్ళకు కూడా చేసిన వాగ్దానాలని నిలబెట్టుకోమని చెప్పి మీరు ఏదైతే అన్నారో దాన్ని నిలబెట్టుకోవాలి అని చెప్పి మరి ఎంతకీ వినకపోతే వారి నిరసనని తెలియజేస్తే పిలిచి మాట్లాడాలి. ఆ పిలిచి మాట్లాడటం మానేసి వాళ్ళని సమ్మెదాకా తీసుకొచ్చి కేవలం వారి నిరసనని తెలియజేసే చిరు ప్రయత్నం చేస్తే తగుదనమ్మా అంటే పార్టీ వర్కర్లని అసలు ప్రభుత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్కర్లకి సంబంధం ఏంటన్నదే నాకు అర్థం కావట్లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్కర్లు ఎన్ని చోట్ల నిన్న అరాచకాలు చేశారు ఈ అంగన్వాడీ కేంద్రాల మీద. ఇప్పుడు నేను మీకు డెమాన్స్ట్రేషన్ చూపెట్టా.